నా పేరు శశి. డిగ్రీ కంప్లీట్ చేశాను, కానీ డిగ్రీ ఒకటే ఉంది, స్కిల్స్ లేవు. చదువు కంప్లీట్ అయింది, కానీ లైఫ్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది అర్థం కావట్లేదు. జాబ్ కోసం ట్రై చేస్తున్నా, కానీ ఎక్కడికి వెళ్ళినా ఒకే క్వశ్చన్, నీకు స్కిల్స్ ఏంటి? ఆ క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు. ఏమైందిరా మామ డల్గా ఉన్నావు? ఏం లేదు మామ, ఇంట్లో పరిస్థితులు బాగాలేదు. డిగ్రీ కంప్లీట్ అయింది, జాబ్స్కి అప్లై చేస్తున్నా, కానీ డిగ్రీ సరిపోదు. ఏం చేయాలో అర్థమైతలేదు. ఎక్కడైనా జాయిన్ అవుదామంటే డబ్బు లేదు. దాని గురించి ఆలోచిస్తున్నా. సరే, నీ ప్రిపరేషన్ నువ్వు స్టార్ట్ చెయ్యు, టెన్షన్ పడకు, నేను వెళ్ళొస్తా మరి. సరేరా, బాయ్. మామ, ఇది చూడు ఒకసారి. చూపి. మెగా స్కిల్ సెంటరా? ఇదేదో బాగుందిరా. వెళ్దాం మామ. పోయేద్దామా? పోయేద్దాం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం, ఇక్కడ ప్రాసెస్ చెప్తాను. ఓకే, కూర్చోండి. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఓకే ఓకే, ఇక్కడ ఏంటంటే ప్రాసెస్, ఇక్కడ మేము 3 months. Let me ask you a question. Why do you think English is important in your daily life? English is not just a subject, it is a skill. If you improve your English, you can communicate confidently and get better opportunities. Okay, good. Sit down. అర్థమైతలేదు, చేయాలి. బ్రో, ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా? దేని గురించి? ఎక్స్లా? సరే బ్రో.
మే ఐ కమ్ ఇన్ సార్? Sit. Okay. So, so tell me about yourself. So, I'm completing my degree. Okay, so what are your strengths? Some strengths are skills, reading books, and gaining knowledge. Okay, so మీకు ఈ కొంచెం చెప్పండి ఐడియా ఉంటుంది నిన్నటి వరకు నా చేతిలో డిగ్రీ మాత్రమే ఉంది, కానీ నా భవిష్యత్తుకి దారి కనిపించలేదు. స్కిల్స్ లేవు, కాన్ఫిడెన్స్ లేదు, జాబ్ లేదు. కానీ ఒక అవకాశం నా జీవితాన్ని మార్చింది. కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, నాకు కావాల్సిన స్కిల్స్ని నేర్పించింది. ముఖ్యంగా నాలాంటి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్ ఇలా ఎన్నో సదుపాయాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఇచ్చారు. 3 నెలలు నేర్చుకున్నాను, నన్ను నేను మార్చుకున్నాను, చివరికి ఒక జాబ్ సంపాదించుకున్నాను. నా జీవితం మారడానికి కారణం ఒక అవకాశం. అవకాశాన్ని ఇచ్చింది మెగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. నిరుద్యోగి